వారు చేసే ఉద్యమం వారొక్కరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకునేంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మేమందరం మద్దతు ఇస్తాం, వారికి అన్ని రకాలుగా సహకరిస్తాం, వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పదే అంటే కాంగ్రెస్ సర్కార్ను ఒక మాట మాత్రం ఉంటుంది, 10 ఏళ్ళు నిరుద్యోగుల్ని మొత్తం వదిలేసింది, మేము జాబ్ క్యాలెండర్ మరో 2 నెలల్లో రిలీజ్ చేస్తాం, కేవలం 6 నెలలు అవుతుంది, ఇప్పుడే అన్ని ఎట్లా పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ అంటుంది. ఈ 2 నెలల గడువు కానీ 100 రోజుల గడువు కానీ డిసెంబర్ 9 వరకు గడువు కానీ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, రేవంత్ రెడ్డి పెట్టింది, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఆ గడువు మించిపోతుంది అని ఎన్ని రోజులు చెప్తారండి? మొదటిదేమో డిసెంబర్ 9 అన్నారు, డిసెంబర్ 9 తర్వాత ఏమో 100 రోజులు అన్నారు, ఇప్పుడు 7 నెలలు అయిపోతూ ఉంది. 100 రోజుల తర్వాత ఆగస్ట్ అన్నారు. అన్ని కార్యక్రమాలకి ఒక ముహూర్తం పెట్టుకొని పోతున్నారు. అంటే మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే కదా నమ్మకమే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి డబ్బుతో అవసరం లేదు, బడ్జెట్తో అవసరం లేదు, ఎవరి అభిప్రాయాలతో కూడా అవసరం లేదు. మీరు ముందు దాన్ని ప్రక్షాళన చేస్తా అన్నారు. ఆ ప్రక్షాళన చేసి వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ఇప్పుడు మోతీలాల్ ఒక బీఆర్ఎస్ పార్టీయో వేరే పార్టీలు చెప్తే కాదు, ఒక విద్యార్థిగా విద్యార్థులు పడుతున్న ఆవేదన, వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు వమ్మ అవుతున్నాయని ఆలోచనతో చేసింది తప్ప వేరే కాదు. కాబట్టి వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కలగాలంటే ముందు ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, అన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వండి, అది సక్రమైన మార్గంలో ఇస్తున్నట్టు వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మోతీలాలే కాదు, రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల తరఫున బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా పోరాడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కాకుండా మేమందరం గిరిజన బిడ్డలం. ఒక తండాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలి చేసుకొని, ఎక్కడో వ్యవసాయం చేసుకొని, ఎక్కడెక్కడో జీతాలు ఉండి, మా బిడ్డ మాలా కష్టపడకూడదు, ఎక్కడో ఉండి చదువుకుని ఉద్యోగాలు వస్తే వాడు సుఖపడాలి, మా కష్టాంతోనే మాలా కష్టపడలేరు, వాళ్ళు సుఖపడాలని ఆ తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని మరి రాత్రి పగలు అనకుండా మరి కష్టపడుతున్నారు. వాళ్ళకు నమ్మకం, విశ్వాసం కలిగించే పని ముందు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.